Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, ఎలక్షన్స్ ఎలాగ జరుగుతాయో అనేది అసలు ఇంపార్టెంటేనా? జమిలీ అయితే ఏంటి, గిమిలీ అయితే ఏంటి? ఎలక్షన్స్ కండక్ట్ చేసే విధానానికిను ఒక స్టేట్ డెవలప్మెంట్కి అసలు ఏమైనా లింక్ ఉందా? ఈ ఎపిసోడ్లో చూద్దాం. మన ప్రీవియస్ లైవ్ సెషన్స్లో మెంబర్స్ అడుగుతూ ఉన్నారు, విజయ్ ఈ జమిలీ ఎలక్షన్స్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద నీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి. నేను అంత సీరియస్ థాట్ ఇవ్వలేదు ఆ క్వశ్చన్కి. ఎందుకంటే ఇక్కడ పవర్లో సిబిఎన్ గారు ఉన్నారా, జగన్ గారు ఉన్నారా, లేకపోతే అక్కడ మోదీ గారు ఉన్నారా, రాహుల్ గాంధీ గారు ఉన్నారా అనేది నేను అంత సీరియస్గా లెక్కలోకి వేసుకోను. మన స్టేట్ డెవలప్మెంట్ మ్యాటర్స్నే నేను జూమింగ్ చేసి చూస్తా కాబట్టి, ఎవరుంటే ఏంటి, మన స్టేట్ ప్రోగ్రెసే నాకు ముఖ్యం అన్న ఎజెండాతో వెళ్తా కాబట్టి, నేను ఎవరు పవర్లోకి వస్తారు, ఎలా పవర్లోకి వస్తారు, ఆ పవర్లోకి వచ్చే ఎలక్షన్స్ ఎలా కండక్ట్ చేయాలి అనే దాని మీద ఎప్పుడు సీరియస్ థాట్ ఇవ్వలేదు. కానీ మీరు ఇట్లా లైవ్లో కానీ కామెంట్స్లో కానీ అడుగుతూ ఉన్నప్పుడు ఐ గేవ్ ఇట్ అ థాట్. ఓకే, నేను కొంచెం జూమింగ్ చేసి చూసా, ఎలక్షన్స్ జరిపే విధానానికి అసలు ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా మన డెవలప్మెంట్ మీద అంటే. ఇఫ్ యూ జూమ్ అవుట్ అ బిట్, అసలు ఎలక్షన్స్ అంటే ఏంటి? ఫండమెంటల్గా ఎ సెట్ ఆఫ్ పీపుల్ కమింగ్ టుగెదర్ టు ప్రమోట్ పర్ఫార్మర్స్, penalize non-performers and most importantly decide in which direction to go next. పబ్లిక్ అంతా కలిసి, అరే పొలిటీషియన్స్, పర్ఫార్మర్స్ అంటే పాలిటీషియన్స్ కదా ఇక్కడ డెమోక్రటిక్ సెటప్లో. సో ఈ పాలిటీషియన్స్లో ఎవరు బాగా పర్ఫామ్ చేశారు వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి, అండ్ ఎవరు పర్ఫామ్ చేయలేదో వాళ్ళని పీనలైజ్ చేయడానికి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం ఫ్యూచర్లో ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ చేయడానికి ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయాలి. దట్ ఈస్ ద ఫండమెంటల్ పర్పస్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ అ డెమోక్రటిక్ సెటప్. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎలా చదివారు అని చెప్పాలి అంటే ఏం చేస్తారు? స్కూల్లో ఎగ్జామ్స్ పెడతారు. ఆ ఎగ్జామ్స్ పెడుతున్నప్పుడు ఎలాగ కండక్ట్ చేస్తున్నారా ఎగ్జామ్స్ని? మెమరీ బేస్డ్గా కండక్ట్ చేస్తున్నారా, లేదా ఓపెన్ బుక్ సిస్టంలో పెట్టేసి కండక్ట్ చేస్తున్నారా, లేదా అప్లికేషన్ ఓరియంటెడ్గా కండక్ట్ చేస్తున్నారా? సో ఈ డిఫరెంట్ మెథడాలజీస్ ఏమి వెళ్తున్నాయి ఆ ఎగ్జామినేషన్లోకి అనేవి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని బట్టే మన పిల్లలు ఎలా చదివారు, ఎంత బాగా చదివారు, ఎంత ఎఫెక్టివ్గా నేర్చుకున్నారు అనే లెర్నింగ్ అవుట్కమ్స్ మీద మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు అనేది ఇట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఇప్పుడు మన స్టేట్ కూడా డెవలప్ అవ్వాలి అనే ఆస్పిరేషన్ ఉన్నప్పుడు మనందరికీ ఎలా డెవలప్ అవుతున్నాము, డెవలప్మెంట్ జరిగిందా లేదా, అండ్ డెవలప్ అయ్యేది కూడా మనం అందరం కోరుకునే డైరెక్షన్లోకి వెళుతున్నామా లేదా, వెళ్ళకపోతే కోర్స్ కరెక్షన్ ఎలా చేసుకోవాలి, దానికి మనం ఎలాంటి మెకానిజం మన డెమోక్రసీలో మన యాజ్ పబ్లిక్ మన మధ్యలో ఉంచుకుంటున్నాం అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ డెవలప్మెంట్. సో అందుకని ఎలక్షన్స్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ ఎలక్షన్స్ కండక్ట్ చేసే విధానం మన డెవలప్మెంట్కి చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇన్ అ కంట్రీ విచ్ హస్ గాట్ ఆల్మోస్ట్ 1.5 బిలియన్ పీపుల్, సెవరల్ స్టేట్స్, సెవరల్ యూనియన్ టెరిటరీస్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక్కొక్క రీజన్కి వాళ్ళ స్పెసిఫిక్ న్యూయాన్స్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హిస్టరీ ఉంటుంది, పెయిన్స్ ఉంటాయి, అచీవ్మెంట్స్ ఉంటాయి. సో ఇలాంటి సెటప్లో ఎలక్షన్స్ జరిగే విధానం అనేది ఇంపార్టెంట్. దేర్ఫోర్ ఎలక్షన్స్ ఎలాగ జరిగితే ఏంటి అనే థింకింగ్ ఈజ్ నాట్ అ హెల్దీ వన్. దో మనం పవర్లోకి ఎవరు వచ్చి ఉంటున్నారు అనేది మనం పట్టించుకోకుండా మన ఆంధ్ర డెవలప్మెంట్ మీదే మనం ఫోకస్డ్గా వెళ్తున్నప్పటికీ ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఆ ఎగ్జామినేషన్ మెథడాలజీ, ఆ ఎలక్షన్స్ కండక్ట్ చేసే ప్రాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదంతా విన్న తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? విజయ్, ఇదంతా సోది, ఎలక్షన్స్ ఎలాగ జరిగాయి ఇదంతా మ్యాటర్ అవ్వదు, ఆంధ్రాలో ఇండియాలో సిచ్యువేషన్ అసలు ఇలాంటి డిస్కషనే అనవసరం అనే పెసిమిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారా, లేదా విజయ్ యూనో వాట్ యు సెడ్ మేక్ సెన్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూని క్యారీ చేస్తున్నారా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఓకే, విత్ దాట్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.